పెద్ద కడబూరు మండల పరిధిలోని టీడీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ఆయన స్వగృహం నందు మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎన్నికల సంఘం సూచించిన ఎన్నికల నియమావళిలో భాగంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్ని ఆంధ్రప్రదేశ్లో కూటమిదే అధికారమని ప్రకటించాయని, అలాగే మంత్రాలయం పీఠంపై టీడీపీ జెండా ఎగురవేస్తామని దీన్ని దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించాలన్నారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకొని ఎస్ఐ మహేష్ కుమార్ తరపున సోమవారం పెద్ద కడపూరులోని ఆయన స్వగ్రామానికి వెళ్లి 149 కింద నోటీసు అందించారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు సహకరించాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో సమాచారం పంపడానికి కారణం ఏంటంటే, రేపు ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. దాదాపు మన రాష్ట్రంలో అన్ని సర్వేలు కూడా మనకు అనుకూలంగా వచ్చాయి. అధికార పీఠం కూటమిదే అయినటువంటి విషయాన్ని తేల్చి చెప్పాయి. ఇక్కడ రాష్ట్రంలో అయితేనేమి, మన నియోజకవర్గంలో అయితేనేమి మనం గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా సమన్వయంతో ఉండాలి. కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంటారు. ఎవ్వరు కూడా రెచ్చిపోకుండా సమన్వయంలో ఉంటూ శాంతి భద్రతలు కాపాడుతూ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పుడే పోలీస్ శాఖ వాళ్ళు కూడా సెక్షన్ 149 నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖతోని ప్రభుత్వంతో సహకరిస్తూ శాంతి భద్రత కాపాడుతూ ఈ యొక్క ప్రక్రియను శాంతియుతంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నా. దయచేసి మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా, ఎవరు కూడా సహనం కోల్పోవద్దండి. ఎవరు కూడా బాణసంచాలు కాల్చడం కానీ, విజయోత్సవం చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు కూడా చేయొద్దు. దయచేసి 6వ తారీఖు వరకు కోడ్ అమల్లో ఉంటుంది. కోడ్ అమల్లో ఉన్న సమయంలో మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పు. కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా